ఇక చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేత మల్లికార్జున నాయుడు వివాదంపై పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. మల్లికార్జున నాయుడు అనిల్ అనే యువకుడిపై చేసిన దాడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ వివాదంకు సంబంధించి ప్రస్తుతం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీలేరు నియోజకవర్గం కలగడ మండలం దొడ్డిపల్లి గ్రామంకి చెందిన అనిల్ కుమార్ నాయుడు మల్లికార్జున నాయుడుకి సమీప బంధువు. మల్లికార్జున నాయుడు వైజీ సురేంద్ర ప్రోద్బలంతో అనిల్ హార్సిలీ హిల్స్ టోల్ గేట్ టెండర్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మల్లికార్జున నాయుడుకి అనిల్కి మధ్య భూ కబ్జాలు లావాదేవీల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. అనిల్ గత 10 రోజుల ముందు మద్యం సేవించి వివాదాస్పద వాట్సాప్ స్టేటస్లు పెట్టాడు. తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి హవా ఏమీ లేదని, అతడిని అడ్డం పెట్టుకుని మల్లికార్జున నాయుడు దందాలు, భూ కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. దీంతో మల్లికార్జున నాయుడు అనిల్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున నాయుడు వైసీపీలో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నేత మల్లికార్జున నాయుడు వివాదంపై పార్టీ అధిష్టానం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. మల్లికార్జున నాయుడు అనిల్ అనే యువకుడిపై చేసిన దాడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దామోదర్? రేఖ, తంబళ్లపల్లి మాజీ సమన్వయకర్త మల్లికార్జున నాయుడు తన కుమారుడితో కలిసి ఏదైతే తన మాజీ అనుచరుడైన అనిల్ చౌదరి ఇంటి మీదకి వెళ్ళి అతని ఇంట్లో అతని మీద దాడి చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి టీడీపీ పార్టీ ఒక ప్రకటన వెలువరించింది. ఈ దాడికి పార్టీకి సంబంధం లేదు, అది వారి వ్యక్తిగత వ్యవహారాల మధ్య గొడవ. తంబళ్లపల్లి ప్రస్తుతం అతను ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు కానీ, అదేవిధంగా వైసీపీలో గతంలో ఏదైతే మల్లికార్జున నాయుడు కొనసాగిన ఫోటోలు కానీ అవన్నీ అతని వైరు వర్గాలు ఏదైతే కావాలనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మల్లికార్జున నాయుడు అనిల్ కుమార్ చౌదరి మధ్య వివాదం గత 3 నెలలుగా కొనసాగుతుందని తెలుస్తుంది. హార్సిలీ హిల్స్కు సంబంధించి ఏదైతే టోల్ టెండర్ విషయంలో వీరి మధ్య గొడవ వచ్చిందో, అంతకుముందు ఏదైతే కొంత భూములకు సంబంధించిన వివాదం కూడా పెద్ద ఎత్తున నడిచినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవ ముదిరి ఏదైతే ఈ దాడి వరకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మద్యం మత్తులో అనిల్ చౌదరి ఈ విధంగా వీడియోలు పెట్టాడంటూ మల్లికార్జున నాయుడు చెప్తున్నాడు. ముఖ్యంగా అంతేకాకుండా అనిల్ చౌదరి గతంలో అసభ్యంగా మాట్లాడుతూ తనను మాట్లాడాడంటూ కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా మనకు ప్రత్యేకంగా పంపించడం కూడా జరిగింది. ఇందులో కూడా పెద్ద ఎత్తున బూతులు అనిల్ చౌదరి మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే మల్లికార్జున నాయుడు అతని కుమారుడు కలిసి దాడికి వెళ్ళడానికి ముందు కొంతమంది యువకులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని తాను విడదీయడానికి వెళ్ళిన సందర్భంలో తన కుమారుడు మీద అనిల్ చౌదరి దాడికి ప్రయత్నిస్తే తాను ఆగ్రహం పట్టలేక తనకు వాడి మీద ఉన్న ఏదైతే అనిల్ మీద ఉన్న చనువుతో 2 ఏట్లు వేశాను కానీ కావాలని దాడి చేయడం లేదంటూ మల్లికార్జున నాయుడు చెప్తున్నాడు. మొత్తం మీద వీరి మధ్య వివాదం గత 3 నెలలుగా కొనసాగుతుందని తెలుస్తుంది. ఏదైతే టీడీపీ గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో
తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి మీద తాను పోస్టులు పెడితే ఇతను వచ్చి దాడి చేస్తున్నాడు. జయచంద్రారెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించడం లేదు, కేవలం అంతా మల్లికార్జున నాయుడే భూ కబ్జాలు చేస్తూ దందాలు నిర్వహిస్తున్నాడు. జయచంద్రారెడ్డి ఒక కీలుబొమ్మ అంటూ ఇతను ఓ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ పోస్టును తీసివేయమంటూనే అతని ఇంటి వద్దకు మల్లికార్జున నాయుడు అతని కుమారుడు వెళ్ళిన నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్లు సమాచారము. మొత్తం మీద ప్రస్తుతానికి ఏదైతే దీనికి సంబంధించి పోలీసులను కేసు నమోదు చేయమని జిల్లా ఎస్పీ ఆదేశించినట్లు సమాచారము. దీంతో మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి తానే వచ్చి పోలీసులకు సరెండర్ అవుతానంటూ కూడా మల్లికార్జున నాయుడు చెప్పినట్లు సమాచారము. మల్లికార్జున నాయుడు అతని కుమారుడు అదేవిధంగా ఏదైతే డ్రైవర్ మీద ఈ కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే వీడియో తీయించింది కూడా రాజేష్ అనే డ్రైవర్ వీడియో తీయించాడు. ఆ సందర్భంగా వీడియో వైరల్ కావడానికి కారణం ఏదైతే మల్లికార్జున నాయుడు దగ్గరున్న వ్యక్తులే ఈ వీడియోను వైరల్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెట్టించడం జరిగినట్టు తెలుస్తుంది. అనిల్ చౌదరికి తాజాగా మరో నాయకుడు అండ దొరికింది. అతని అండ వల్లనే తన మీదకి ఈ విధంగా వస్తున్నాడంటూ కూడా మల్లికార్జున నాయుడు వర్గం చెబుతుంది. మొత్తం మీద వివాదం వ్యక్తిగతమా పార్టీదే అన్నది తీసుకుంటే వ్యక్తి మీద దాడి చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఈ దాడికి కారణాలు ఏవైనప్పటికీ దాడి చేసి వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో వాటిని బయటికి పంపడం, అది సోషల్ మీడియాలో పెట్టడం కూడా వల్లనే ఇదంతా గొడవ రేగుతుంది అంటున్నారు. అయితే మల్లికార్జున నాయుడు తాను గత ప్రభుత్వంలో 17 ఎకరాల భూమిని పైగా కోల్పోయాను, తాను వైసీపీలో అసలు లేను, కావాలనే ఆ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోలు శంకర్ యాదవ్తో పాటు మరొక కొంతమంది నేతలు ఈ ఫోటోలను మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ అతను చెప్తున్నాడు. మరోవైపు జయచంద్రారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే ఈ విషయం మీద పెదవిప్పడం లేదు. అనిల్ చౌదరి మాత్రం తన మీద అత్యాయత్నం ఉంది, తనకు రక్షణ కావాలంటూ కూడా పోలీసులను కోరుతున్న పరిస్థితి. అయితే పార్టీ మాత్రం ఈ విషయం మీద సీరియస్గా ఉంది. ఇరువురిని ఏదైతే మల్లికార్జున నాయుడుతో పాటు ఇటు అనిల్ని కూడా ఇద్దరిని పార్టీ నుంచి బయటికి పంపించడానికి ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తుంది. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఈ విషయాన్ని తెలిపారు. మొత్తం మీద అసలు ఏం జరిగింది, తమకు సమగ్ర నివేదిక పంపాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. రేఖ మొత్తం మీద అయితే మల్లికార్జున నాయుడు ప్రస్తుతం ఏదైతే బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. అనిల్ చౌదరి మాత్రం తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వివాదానికి కారణం హార్సిలిల్స్లోనే టెండరు పాడుకున్నప్పటికీ దానికి సంబంధించిన భాగస్వామ్యంలోకి వచ్చిన విభేదాల లేకపోతే ఏదైతే మదనపల్లిలో సంబంధించి కొన్ని ఫ్లాట్ల విషయంలో జరిగిన గొడవల అన్న విషయం మీద చర్చ నడుస్తుంది. మొత్తం మీద అనిల్ చౌదరి గత 15 సంవత్సరాలుగా ఏదైతే పీలేరు నియోజకవర్గానికి చెందిన అనిల్ చౌదరి ఇటు మల్లికార్జున నాయుడు వద్ద గత 15 సంవత్సరాలుగా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. కొంత వీరిద్దరూ కలిసి మొత్తం ఏదైతే మల్లికార్జున నాయుడు చేసిన ప్రతి పనిలోనూ ఇతను తన వంతు పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం అటు టోల్గేట్ విషయంతో పాటు ఇటు కొన్ని భూములకు సంబంధించిన వివాదమే అని తెలుస్తోంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.